లాస్ట్ క్లాస్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి చదువుకున్నాం కదా. ఎమర్జింగ్ టెక్నాలజీలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ గురించి చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మొత్తం అయిపోగొట్టేద్దాం బ్రీఫ్గా. ఏం లేదు, నేను చదివే స్టాండర్డ్ బుక్లో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కవర్ చేసా. అవన్నీ వేస్ట్ మ్యాటర్స్ అని వదిలేసి ఇంపార్టెంట్వన్నీ ఒక షార్ట్ నోట్స్లా రాసా. 1.5 పేజ్ వచ్చిందంతే. ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఆ బుక్ వైజ్గా మాత్రమే తెలుసు, నన్ను ఎక్స్ట్రా ఏం తీసుకురాలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా కరెంట్ అఫైర్స్ కానీ ఏవైనా ఉన్నా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకి బేసిక్ ఐడియా రావాలి ఏది ఏంటి అని, తర్వాత దాని గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏం లేదు, మన చుట్టూ చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా, మొబైల్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, వీటన్నిటిని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం అనమాట. ఇప్పుడు మనం మొబైల్లోన టీవీని, ఏసీని కనెక్ట్ చేసుకున్నాం. మనకి మొబైల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. టీవీ ఆన్ చేయంటే టీవీ ఆన్ చేయడం, టీవీలో సౌండ్ పెంచంటే సౌండ్ పెంచడం, లేదంటే ఏసీ ఆన్ చేయమన్నాం ఏసీ పెంచడం తగ్గించడం, లేదంటే ఒకవేళ మనం ఇంట్లో డిజిటల్ డోర్స్ పెట్టుకున్నాం, డిజిటల్ విండోస్ పెట్టుకున్నాం, మనం ఇంట్లో ఒక దగ్గర కూర్చొని లైట్స్ ఆన్ చేయమనడం, లేదంటే డోర్స్ క్లోజ్ చేయమనడం, డోర్స్ ఓపెన్ చేయమని, ఇట్లా ఒక స్మార్ట్ హోమ్ ఎలా ఉంటుందో అలా. అంటే అన్నీ డిజిటల్ అయిపోతే ఇంట్లో గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి మనం క్లోజ్ ఓపెన్ చేసే డోర్స్ వరకు అన్నీ డిజిటల్ అయిపోతే ఒక సోఫాలో కూర్చొని మొత్తం మొబైల్ ద్వారానే అక్కడ వంట చేయొచ్చు, ఇక్కడ డోర్స్ చూసుకోవచ్చు, టీవీ ఆన్ చేసుకోవచ్చు, మిక్సీలు ఆన్ చేసుకోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు. ఇలా ఒక ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ అనుసంధానం చేయడమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు అనమాట. ఇది ఇక్కడ ఉంది కదా, ఒక నెట్వర్క్ ద్వారా పరికరాలన్నీ అనుసంధానం చేయడం. ఇది డిజిటల్ ఇండియాలో భాగం అంటే ఇండియాని డిజిటలైజేషన్ చేయాలంటే ఇదంతా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించుకొని ప్రతి వర్క్ డిజిటల్లోనే చేయాలన్నట్లు పెట్టుకుంటారు కదా. ఇది డిజిటల్ ఇండియా కింద వచ్చేస్తుంది. ఇంకా 2020 నాటికి $15 బిలియన్ ఐఓటీ మార్కెట్ని సాధించే లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. 2020 నాటికే $15 బిలియన్ అంటే అది అవ్వలేదు కరోనా వల్ల. కాకపోతే ఈ టార్గెట్ వచ్చేసి ప్రపంచ ఐఓటీ మార్కెట్లో 5% అనమాట. 5%ని మన ఇండియానే సాధించాలని చూసుకుంది, కాకపోతే అది అవ్వలేదు. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5G టెక్నాలజీ, మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్, ఈ మూడు అభివృద్ధి చెందడానికి నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీని తీసుకొచ్చారు 2018లోన. ఈ పాలసీలో భాగంగా 2022 నాటికి 5 బిలియన్ల పరికరాలని, అంటే ఈ కమ్యూనికేషన్లో 5 బిలియన్ పరికరాలని చేర్చేలా చూశారు. అది ఎంతవరకు సాధించారో తెలీదు. తర్వాత ఈ ఐఓటీ టెక్నాలజీలోన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి 100% ఫారిన్ వాళ్ళు పెట్టడానికి అనుమతి ఇచ్చారనమాట. ఇంకా వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఐఓటీ అంటే ఏం లేదు, ఒక దీని గురించి రీసెర్చ్ చేయడానికి ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ లాంటిది ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం అనమాట. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఐఓటీ అనేది ఒక 4 సిటీస్లో స్టార్ట్ చేస్తారు. గాంధీనగర్, తర్వాత బెంగళూరు, గురుగ్రామ్, వైజాగ్లో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది బెంగళూరులోన. తర్వాత నాస్కామ్ అనేది ఉంటుంది. వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసింది వచ్చేసి నాస్కామ్ ఉంటుంది అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రెండు కలిపి ఈ సెంటర్స్ని స్టార్ట్ చేస్తారనమాట. నాస్కామ్ అనేది ఇప్పుడు నాబార్డ్ లాగా ఒక సంస్థ అనమాట. నాబార్డ్ ఎట్లాగైతే మనకి విలేజ్ డెవలప్మెంట్కి అంటే వ్యవసాయ రుణాలు ఇస్తుందో, నాస్కామ్ అనేది కూడా అలాగే టెక్నాలజీకి సంబంధించింది ఇస్తుంది అనమాట. ఒక కమ్యూనికేషన్కి సంబంధించింది సహాయం చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీకి చిన్న తేడా ఉంది. విఆర్ టెక్నాలజీ వచ్చేసి, వర్చువల్ రియాలిటీ వచ్చేసి మనం టీవీలో ఎక్కడైనా చూస్తుంటాం కదా, మన కళ్ళకి ఒక స్పెట్స్ లాగా పెట్టుకొని అందులో విజువల్ చూస్తాం, అంటే మనల్ని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అనమాట. ఆ స్పెట్స్ పెట్టుకుంటే ఆ స్పెట్స్ ద్వారా మనం 3Dలోన వేరే వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. ఇంకా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏం లేదు, మన ఇంతకుముందు యాప్స్ ఉండేవి చూడండి, మన ఫేస్ మీద ఏదో పురుగు లాంటి పోవడం, లేదంటే రోడ్ మీద ఏదో పాము లాంటిది కనిపించడం, ఇలా అంటే మన ప్రపంచంలో వేరే ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ వస్తువుని మన మొబైల్ ద్వారా మన మొబైల్లో చూస్తే ఏదైనా రోడ్ మీద ఒక కార్టూన్ బొమ్మ వెళ్తున్నట్లు మనం చూస్తాం కదా మొబైల్లోన, అలాంటిది ఆగ్మెంటెడ్ టెక్నాలజీ అంటాం. ఇప్పుడు సపోజ్ ఏం లేదు, మనం మొబైల్లో వీడియో కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు జస్ట్ లైక్ స్నాప్చాట్ ఉంటుంది. స్నాప్చాట్లోనే వేరే వాళ్ళకి ఫోటో ఏమైనా తీస్తున్నప్పుడు లిప్స్టిక్ వేయడం కానీ, స్పెట్స్ పెట్టడం కానీ, లేదంటే మేకప్ వేయడం కానీ ఇట్లాంటివి చేస్తాయి కదా, అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ అనమాట. కృత్రిమ విఆర్ రియాలిటీ అంటే, వర్చువల్ రియాలిటీ అంటే వేరే ప్రపంచాన్ని, అంటే మొత్తాన్ని మన కళ్ళు వేరే ప్రపంచాన్ని చూస్తాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే రియల్ దాంట్లోనే వేరే వస్తువు కనిపిస్తుంది అనమాట. అది తేడా రెండింటికి.
ఇది కూడా వచ్చేసి 2022 నాటికి $605 బిలియన్ అంచనా వేసింది విఆర్ఏఆర్ మార్కెట్. కాకపోతే అంతొక్కటి రాలు. దీనికి కూడా ఎక్సలెంట్ ఫర్ సెంటర్, ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వచ్చేసి ఐఐటి భువనేశ్వర్లో పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏం లేదు, సెక్యూర్ టెక్నాలజీ. ఇప్పుడు బ్యాంక్లోన మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే మన అకౌంట్ ఉంటుంది, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే మనకు మాత్రమే కనిపిస్తుంది అది పలానా ట్రాన్సాక్షన్ మీరు చేశారు అని. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏదంటే ఆ బ్యాంక్లో ఉన్న అందరికీ తెలుస్తుంది అనమాట ఈ పలానా ట్రాన్సాక్షన్ జరిగింది అంటే. ఇది ట్రాన్సాక్షన్ తెలిస్తే అందరికీ తెలిసిపోతుంది కదా అని కాదు, ఇలా అంటే పారదర్శకత అంటారు కదా, ఒకటి ఏదైనా జరిగినా కూడా మొత్తం అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వము ప్రజలందరినీ అనుసంధానించి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసింది అనుకోండి, అలా ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఒకరు చేంజ్ చేయడానికి రాదనమాట. బ్లాక్ చైన్ వచ్చేసి సెక్యూర్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది, సెక్యూర్గా క్లియర్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయి అన్నమాట ఏవైనా కూడా. ఆ సెక్యూరిటీ పర్పస్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇది నాకు తెలిసింది చెప్తున్నా, ఇది నేనేం అంత లెక్చరర్ని కాదు, నాకు తెలిసింది చెప్తున్నా. తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటా, మీరు నేర్చుకుంటారు, ఓకేనా. తెలిసిందే చెప్తున్నాను, నేను తెలుసుకుని ఏం చెప్పట్లేదు, బుక్లో ఉన్నది చదివినట్లు చెప్తాను, నాకు తెలిసినంతవరకు చెప్తాను. ఇంకా క్రిప్టో కరెన్సీ గురించి వచ్చేస్తే, క్రిప్టో కరెన్సీ అనేది 2008లో స్టార్ట్ అయింది. కాకపోతే 2013లోన అందరికీ తెలిసిందంట, స్టార్ట్ అయింది మాత్రం 2008లోనే స్టార్ట్ అయింది. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు బిట్ కాయిన్స్ అవి ఉంటాయి కదా, డిజిటల్ కరెన్సీ అంటే ఇప్పుడు మన ఫోన్పే అవి కాదు, అవి మనకి కరెన్సీ మనం చేతిలో కూడా యూజ్ చేయొచ్చు ఆ కరెన్సీని. కాకపోతే డిజిటల్ కరెన్సీ అనేది ఒక కోడ్ రూపంలో ఉంటుంది అనమాట, ఎన్క్రిప్టెడ్ కోడ్ అంటారు దాన్ని. అది బయట రాదు. మనం ఇప్పుడు ఫోన్పేలో కొడితే మనకి ఎవరైనా డబ్బులు ఇస్తారు, కానీ ఈ డిజిటల్ కరెన్సీని అట్లా కొడితే డబ్బులు ఎవరు ఇవ్వరు. ఇది వచ్చేసి డిజిటల్ కరెన్సీ, కంప్యూటర్లో మాత్రమే ఉంటుంది ఈ కరెన్సీ. 2018లో ఇండియాలోన బ్యాన్ చేశారు. కాకపోతే మళ్ళీ ఈ బిట్ కాయిన్ వాళ్ళు వీళ్ళందరూ కేసు వేస్తే 2020లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారనమాట. ఇంకా 22-23 బడ్జెట్లోనూ ఒకటి చేశారు, క్రిప్టో కరెన్సీ ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే దాంట్లో 30% పన్ను విధించారనమాట 22-23 బడ్జెట్లోన. తర్వాత సెంట్రల్ బ్యాంక్ అనేది డిజిటల్ కరెన్సీని స్టార్ట్ చేసింది. అంటే మనం కూడా ట్రై చేద్దాం బిట్ కాయిన్స్ లాగా అన్నట్లు. ట్రై చేయాలంటే దానికి అది ట్రై చేస్తే ఎలా ఉంటుంది, దానికి ఏమైనా లాభాలు ఉంటాయో నష్టాలు ఉంటాయో తెలుసుకోవడానికి ఒక ప్యానెల్ని ఏర్పాటు చేశారనమాట. తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఎక్సలెన్స్ సెంటర్ సేమ్ ఇలాగే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా ఏర్పాటు చేశారంట బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద. అది కూడా గురుగ్రావ్లో ఉందన్నమాట. ఇది కూడా ఒక పథకం, ఇది హర్యానాలో స్టార్ట్ చేశారు 2020లో. తర్వాత 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు బ్లాక్ చైన్ పై ఒకటి స్ట్రాటజీ విడుదల చేశారు అనమాట. దీంట్లో ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, మనకి యూజ్ అవుతుందా లేదా అనే దాని మీద ఒక స్ట్రాటజీ విడుదల చేశారనమాట. దీనిపైన ఇంకా ఒకటి దాన్ని ఏమంటారు, ఆ నివేదిక ఇంకా రూపొందించాల్సి ఉంది. తర్వాత ఎన్నికల సంఘం కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయాలన్నట్లు స్టార్ట్ చేశారన్నమాట. మనకి ఎన్నికల్లోన ఫ్రాడ్ జరుగుతుందని, లేదంటే ఈఎంఐని దాన్ని ఏమంటారు ఈవీఎం మిషన్లని ఏమో చేశారన్నట్లు చెప్తారు కదా, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి అలా చేయకున్నట్లు చేసుకోవచ్చు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి కదా, ల్యాండ్ రికార్డ్స్ కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చూడాలని చూస్తున్నారు. ఇంకా 2023 గ్లోబల్ క్రిప్టో కరెన్సీ అడాప్షన్ ఇండెక్స్లో, అంటే ఏ దేశాలు క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తున్నాయనే ఇండెక్స్లోకి వచ్చేసి ఇండియా వచ్చేసి 154 కంట్రీస్లోన ఒక కంట్రీగా ఉందన్నమాట. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ వాడాలనుకుంటాము, అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపించాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్కి నువ్వు ఫొటోస్ పంపించాలా, వాళ్ళ దగ్గర సేమ్ వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. నువ్వు ఒక టెక్నాలజీ ఉంటుంది, ఇప్పుడు అమెజాన్ క్లౌడ్ ఉంటుంది, అమెజాన్ క్లౌడ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో నువ్వు నీ ఫోటో పంపిస్తావు, అది క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. నీ ఫ్రెండ్ అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ అంటే ఇప్పుడు మన సమాచారం ఉంటుంది, ఇప్పుడు మనం ఎప్పుడైనా వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తే మన డేటా పోయి ఉంటుంది, మనల్ని మళ్ళీ రీస్టోర్ చేయాలని అడుగుతుంది. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. దీన్నే క్లౌడ్ అంటారు. ఈ క్లౌడ్ నుంచి మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడము, లేదంటే మనం ఏదైనా కానీ ఇప్పుడు మనం వాట్సాప్లో టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ఇవే ఉంటాయి. కాకపోతే ఉపయోగించే వాళ్ళు, నేను జనరల్గా చెప్తున్నా, ఉపయోగించే వాళ్ళు
సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే టెక్నాలజీస్ కానీ అన్ని క్లౌడ్లో స్టోర్ చేసుకొని ఉంటారు. వాటిని వాడుకోవడానికి ఎవరైనా వాడుకోవచ్చు. వాటిని ఇంత టైం వాడుకుంటే ఇంత అమౌంట్ పే చేసేలాగా ఉంటుంది అనమాట. మొత్తానికి ఏమంటే ఒక క్లౌడ్, ఒక ఆకాశమే అనుకోండి, ఆకాశంలోనే ఎవరైనా ఎటువైనా భద్రపరచవచ్చు, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. కానీ వాడుకున్న వాళ్ళు అమౌంట్ పే చేసి వాడుకోవాలన్నమాట. అది క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. దీన్ని వచ్చేసి రైల్వే క్లౌడ్ అనేదాన్ని ఉపయోగించారు. అంటే రైల్వేస్లో కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేయాలన్నట్లు పెట్టుకున్నారు. తర్వాత నివారణ అనేది ఒకటి పోర్టల్ ఉంటుంది. రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే రిటైర్ అయిపోయిన రైల్వే ఎంప్లాయీస్ని మళ్ళీ కొన్ని సర్వీసుల్లో తీసుకుంటారు. వాళ్ళ మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినా లేదంటే వాళ్ళు ఏదైనా ఫిర్యాదు చేసినా ఈ పోర్టల్కి వస్తారంట. నివారణ అనే పోర్టల్కి వస్తుంది. ఈ పోర్టల్లో కూడా రైల్వే క్లౌడ్లో ఈ క్లౌడ్ని ఉపయోగించి చేస్తారనమాట. మనకి డిజిలాకర్ అని ఒకటి ఉంటుంది, మీరు వాడుతున్నారో లేదు కదా. డిజిలాకర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే మనం ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, 10th, ఇంటర్, డిగ్రీ మార్క్ షీట్లు అన్నీ దాంట్లో భద్రపరచుకోవచ్చు. మనం ఎక్కడైనా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, తీసి యూజ్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ సెక్యూర్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. డిజిలాకర్ అని ఉంటుంది. అన్ని డీటెయిల్స్ దాంట్లోనే ఉంటాయి. మనం ఏం స్కాన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. మన డీటెయిల్స్ ఇస్తే అదే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటుంది. తర్వాత మేఘరాజ్ అనేది ఒక క్లౌడ్ అనమాట, జిఐ క్లౌడ్. దీన్ని మన వాళ్ళు ఈ గవర్నమెంట్ యాప్స్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. మేఘరాజ్ అనేది మన వాళ్ళు కనిపెట్టిన క్లౌడ్ అనమాట. తర్వాత 5G టెక్నాలజీ. మనకు అందరికీ తెలుసు కదా 4G అంటే ఏంటి, 5G అంటే ఏంటి. అంటే స్పీడ్, మనకి డౌన్లోడ్ అప్లోడింగ్ స్పీడ్ పెంచుతుంటారు అనమాట. ఫస్ట్ 1G దగ్గర నుంచి 5G వరకు ఆ స్పీడ్ లాటెన్సీ పీరియడ్ అంటారు. డౌన్లోడ్ చేసే టైంకి, ఒక వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని లాటెన్సీ పీరియడ్ అంటారు. 4G కంటే 50 రెట్ల వేగంతో 5G టెక్నాలజీ పనిచేస్తుందంట. దీని డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 10 GB/s అంట, అంటే మ్యాక్సిమం స్పీడ్ అది. తర్వాత ఇది మిల్లీమీటర్ వేవ్తో స్టార్ట్ అవుతుంది. మిల్లీమీటర్ వేవ్ అంటే మామూలుగా అంటే ఒక టెక్నాలజీ వేవ్స్ ఎలా ఉంటాయంటే దూరంగా, అంటే ఇది ఏమంటారు, ఈ వేవ్ సైజు తగ్గే కొద్దీ పౌనపున్యం పెరుగుతుంది. పౌనపున్యం పెరిగితే స్పీడ్ పెరుగుతుంది అనమాట. దీని స్పీడ్ వచ్చేసి 30 నుంచి 300 GHz వరకు ఉంటుంది. అన్ని పౌనపున్యాలు ఉంటాయన్నమాట. ఒక మిల్లీమీటర్ వేవ్లో 30 నుంచి 300 GHz వరకు ఉంటుంది. ఇదంతా కొంచెం సైన్స్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మిల్లీమీటర్ వేవ్లో ఉంటుంది అన్నది. తర్వాత దీనికి మినీ సెల్ టవర్స్ అవసరం. ఇప్పుడు మనకి 4Gకి అయితే పెద్ద సెల్ టవర్స్ అక్కడ ఇక్కడ పెట్టింటారు కదా. ఇంకా మనకి నెట్వర్క్ 5Gలో స్పీడ్ రావాలి కాబట్టి ఆ పెద్ద టవర్స్ని కూడా అనుసంధానం చేస్తూ చిన్న సెల్ టవర్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత MTMO అంటే మల్టిపుల్ అవుట్పుట్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ అంట. ఇప్పుడు దీంట్లోన టెక్నాలజీ స్పీడ్ ఉంటుంది కాబట్టి మనము ఒకేసారి నెంబర్ ఆఫ్ ఫొటోస్ పంపించవచ్చు, ఒకేసారి నెంబర్ ఆఫ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ పంపించుకోవచ్చు, ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బీ ఫార్మింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనము అన్ని పనులు ఒకేసారి చేస్తుంటాం. మొబైల్లోనే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, అదే టైంలో ఫోటోస్ చూస్తున్నాం, అదే టైంలోనే వాట్సాప్ పడుతున్నాం. ఇవన్నీ వేరు వేవ్స్లో పోకున్నట్లు అన్నీ కలిపి ఒకే వేవ్లో పోయేటట్లు చేస్తారన్నమాట. దీన్ని బీమ్ ఫార్మింగ్ అంటారు. తర్వాత ఫుల్ డేప్లెక్స్ అంటే నాకు తెలియదు, ఇది చూసుకోవాలి కొంచెం. తర్వాత ఈ 5G టెక్నాలజీ అనేది ఫస్ట్ డెవలప్ చేస్తారంటే దక్షిణ కొరియా వాళ్ళు డెవలప్ చేస్తారు 2019లో. ఇంకా ఇండియాలో వచ్చేసి 2022లోన ఎయిర్టెల్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట, October 1st. తర్వాత 1G అనేది 1980లో US వాళ్ళు స్టార్ట్ చేశారు. 2G అనేది 1991లోన ఫిన్లాండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. 3G తెలియదు. 4G అయితే 2011లో స్టార్ట్ చేశారు.